ఫ్రెండ్స్, జాబ్, ప్రేమ అంటూ 120 స్పీడ్లో హ్యాపీగా వెళుతున్న లైఫ్లో నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ నా ఆలోచనలకి బ్రేక్ పడేలా చేసింది. నా లక్ష్యాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసింది. నా జీవితాన్ని మార్చేసింది. మనకి తెలియకుండా రాకపోక జరగకూడదు. అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉండాలి. హలో హలో ఎస్ఐ గారు, మీ ఊర్లో ఉన్న హెడ్ మాస్టర్ పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ఎవరు నువ్వు? నేనెవరో మీకు అనవసరం. ఒక్కసారి హెడ్ మాస్టర్ని అరెస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. హలో హలో, ఎవరు సార్? ఏదో అనానిమస్ కాల్ అయ్యా. స్కూల్ హెడ్ మాస్టర్ క్రిమినల్ అంటున్నాడు, అరెస్ట్ చేయమంటున్నాడు. అంటే మన ఊరు ప్రెసిడెంట్ కి హెడ్ మాస్టర్ అంటే ఎప్పటి నుంచో పడదు సార్. నాకెందుకో ప్రెసిడెంట్ మీద డౌట్ సార్. ఐ సీ. భీమ్ సార్, ఆ ప్రెసిడెంట్ గారి మీద ఒక కన్నేసి ఉంచండి. ఆ కాల్ ఎవరు చేశారు కూడా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. రాజారాం సార్, ఆ స్కూల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. అదేంటి సార్, ఆయన చాలా మంచి మంచి కదా సార్. చెప్పింది చేయవయ్యా. ఒసి ఎక్కడికి వెళ్తున్నామి? అబ్బా చెప్తాను రావే. ఒసి ఆగు, చెప్తావా చెప్పవా? అది అభిని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. సిగ్గుపెడుతున్నావేంటే? నిజంగా ఆ రోజు లేట్ అయిందని అభి నిన్ను బైక్ ఎక్కించుకున్నాడా? కాదు. ఏంటి అంటే నీకు అభికి? చిన్నోర్మి, అభి చాలా మంచోడే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అందుకే అభికి థ్యాంక్స్ చెప్దామని వెళ్తున్నాను. అయినా నువ్వేంటే అభి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నా? అయ్యో అలాంటిదేం లేదే. సర్లే పద. సార్, అదేంటి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతుంది? సిగ్గు సార్, సిగ్గు. సిగ్గైతే తలదించుకోవాలి కదా. మొహమాటమేమో సార్. మొహమాటం అయితే చెప్పాలి కదయ్యా. ఎలా చెప్తారండి, ఎలా చెప్తారు? అందుకే కదా ఫ్రెండ్తో వచ్చింది. ప్రేమలో కాన్ఫిడెన్స్ తో పాటు కాస్త ఓపు కూడా ఉండాలి సార్. మీకు ఆవేశం వస్తే ఆవేశం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. చాలా థ్యాంక్స్. నిన్న మీరు సమయానికి రాకపోయి ఉంటే అందుకే మా ఫ్రెండ్. అయినా మీ ఫ్రెండ్ ఏంటి అలా చూసి చూడకుండా వెళ్తుంది? ముందు చెప్పేది వినాలి కదండి. థ్యాంక్స్ మాత్రమే నాది. ఈ చాక్లెట్ అదే ఇచ్చింది. సార్ వర్కౌట్ అయిందయ్యో. ఎక్కడికి వెళ్తావు? ఆగు ఆగు ఆగు. కులము ఆచారం పక్కన పెట్టేస్తే నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందబ్బాయి. అందుకే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రాబ్లం నాకుంది. ఆ సీతారత్నం గారి సంబంధం కొంచెం లేట్ అయిందని ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇచ్చేస్తారా? నాకు ఇష్టమే తాతగారు. అంతా ఆడపెత్తనం అయిపోయింది. బళ్ళో పిల్లలకి పాఠాలు చెప్పమని పంపిస్తే ఆ బడుద్దాయి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకున్నావా? అబ్బాబ్బా తాతగారు, ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అండి. దాన్ని పట్టుకొని మీరు. నేను పట్టుకోవడం కాదే, మన అగ్రహారంలో వేరే కులం వాడిని ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు తాతగారు? మొన్న ఈ మధ్యనే పేరు శాస్త్రి గారు అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది కదా. అప్రాచుడు అగ్రహారాన్ని భ్రష్టు పట్టించాడు. అబ్బబ్బబ్బా మీరు ఆవేశపడకండి తాతగారు. మీకు తప్ప ఈ అగ్రహారానికి మొత్తం ఇది అంగీకారమే. అదే ట్రెండ్ వస్తే ట్రెండోప్యహ. ఏమే? అవును తాతగారు. ఆహా, మీకు నచ్చింది కదా, కానివ్వండి. కానీ ఒక్క విషయం, దాని మెళ్ళలో పసుపు తాడు పడేసరికి నా మెళ్ళలో ఉరితాడు బిగించుకుంటాను. తాతగారు తాతగారు, డోంట్ టచ్ మీ. ముట్టుకోకు. అప్రాచుడా, నా రూమ్ లోకి వెళ్తున్నావేమిట్రా? ఆగరా. తాతగారు తాతయ్య తాతయ్య. ఏమైంది ముసలోడికి?
ఏమైంది? మాట్లాడకు. ఆ అబ్బాయి నాకు బేషుగ్గా నచ్చాడు. మన శశికి ఇతగాడే కరెక్ట్. అండర్ వరల్డ్ గురించి వాళ్ళ యాక్టివిటీస్ గురించి మనం చేస్తున్న రీసెర్చ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు టెక్నాలజీలో మనకన్నా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంకా 3G 4G అంటుంటే వాళ్ళు 8G వాడుతున్నారు. హలో, చెప్తుంటే అర్థం కావడం లేదా? హెడ్ మాస్టర్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరా నువ్వు? నీ మాట నేను ఎందుకు నమ్మాలి? అసలు నువ్వు నిజమే చెప్తున్నాను, ఏంటి గ్యారంటీ? కొన్నిసార్లు నమ్మకం పైనే జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు నన్ను నమ్మాలి. క్రిమినల్ మంచోళ్ళ మన మధ్య ఉంటాడు. నువ్వు వాడిని అరెస్ట్ చేయి. సాక్ష్యాలతో నీ ముందుంటాను. హలో హలో, ట్రేస్ అవ్వట్లేదురా. మేబీ శాటిలైట్ కావాలనుకుంటా. ఎవర్రా? హెడ్ మాస్టర్ క్రిమినల్ అని ఒకడు ఫోన్ చేస్తున్నాడు. నంబర్ పడదు, ట్రేస్ అవ్వదు. అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఈసారి 2 minutes తక్కువ కాకుండా కాల్ కంటిన్యూ చేయి. వీడిని ఈజీగా ట్రేస్ చేయొచ్చు. టేక్ ఆల్ ద డీటెయిల్స్. యా